అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం ఈరోజు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కంపూడి రాజా గారు, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు నెల్లూరు నగరంలో ఏదైతే సమన్వయకర్తలు అందరి ఆదేశాలకు ప్లస్ అలాగే నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు యువత పోరు అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యువత పోరు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే మనం చూస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా తండోపు తండాలుగా నిరుద్యోగులు వచ్చి, యువకులు వచ్చి ఈరోజు ఈ యువత పోరుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈ వైఫల్యాలన్నీ కేవలం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ గా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే గత కాలంలో నిరుద్యోగ భృతి పేరుతో 2014 నుంచి 19 దాకా కాలయాపన చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఉద్యమాలకు వాటికి ఆయన ఇచ్చే వాక్కి భయపడి 6 నెలలకి తూతూ మంత్రంగా నిరుద్యోగ భృతి ఇవ్వడం జరిగింది. అలాంటి మోసంతోనే ఈరోజు మోసానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవడయ్యా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు కూడా 2024లో గద్దెనెక్కిన నుంచి యువకులను మోసం చేస్తూ వారిని ద్రోహం కల్పిస్తూ ఏదైతే వాలంటీర్లని ఉద్యోగాల నుంచి తీసేస్తూ ఉద్యోగ కల్పన అంటాడు, సృష్టిస్తానంటాడు, సంపద సృష్టిస్తా అంటాడు, ఏదేదో అతను ఒక కాలయాపన చేస్తూ ఈరోజు సంవత్సర కాలంగా 20 లక్షల మంది నిరుద్యోగులకి ఈరోజు రోడ్డును పడేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ చంద్రబాబు నాయుడుగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. 20 లక్షల మందికి 3,000 రూపాయల లెక్కన హామీ ఇచ్చాడు. ఈ 3,000 రూపాయల లెక్కన హామీ ఇస్తే ఒక్కొక్కరికి 36,000 రూపాయలు ఈ రోజు యువతకి రావాలి. అలాగా 7,200 కోట్లు ఈ రోజు ఎగనాం పెట్టిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఆ వాణిని వినిపించడానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము కలెక్టర్ ఆఫీసుల కాడ నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమంతో యువతలో పెద్ద ఎత్తున భరోసా రాబోతా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాణి విలిపించి తల్లికి వందనం మీరందరూ చూశారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొంతులన్నీ నొక్కుతున్నా కానీ, అక్రమ కేసులు బనాయిస్తున్నా కానీ మేము ముందుకొచ్చి పోరాడడం జరిగింది. మా నాయకులు ముందుకొచ్చి పోరాడి జైల్లో ఈరోజు మగ్గుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ వాళ్ళ కష్టాలకి నిదర్శనమే ఈ రోజు ఈ తల్లికి వందనం పథకం. అలాగే ఈ రోజు నిరుద్యోగ వృత్తి మీద మేము స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఈ నిరుద్యోగ వృత్తితో కూడా మేము స్టాండ్ తీసుకొని ఈ రోజు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి ఇది కూడా నిలబడిన పక్షంలో మేము యువత అందరికీ మేము ఏకమయ్యి తీవ్రంగా ఉద్యమాలు చేస్తామని చెప్పని మీ అందరూ తెలియజేసుకుంటూ వాళ్ళకి కూడా మంచి భరోసా కల్పిస్తాం ఈ ప్రోగ్రామ్తో అని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటాం. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.